ఇప్పుడు రప్ప అన్నదానికి వాళ్ళు ఏ ప్రాస్పెక్ట్ లో అంటున్నారు బలేసేస్తారంటే వ్యవస్థలు చట్టాలు ఉన్నాయని నేను చెప్తుంటే తెలుగుదేశం ప్రతినిధి ఏమో రప్పరప్ప అంటే మమ్మల్ని నరికేస్తారండి ఈ జనసేన ప్రతినిధి మమ్మల్ని నరికేస్తారటండి అంటే మీరు భయం పడితే నేనేం చేయాలి మరి ఏం భయపడ్డా ఎవరిని నరికేస్తాడా వినండి ఒకసారి నాకు అయిన వాడు ఇంటికి ఖాళీ ఉంటుంది కదా ఖాళీ ఉండి ఏమన్నారు వినండి ఎవరు ప్రోత్సహించండి ఫ్లెక్సిబిలిటీ నీళ్ళు వీళ్ళు అడగండి వీళ్ళు అడగడానికి భయం మీరు అడగలేరు భయమే తెలుగుదేశం ఎందుకు ఫ్లెక్స్ చేయటం వీళ్ళు అడగలేరు ఆ జనసేన అదేంటండి పోస్టర్ వేస్తారట ఎవరు మీ నాయకుడు మీ నాయకుడు సబ్జెక్ట్ మాట్లాడేది రప్ప పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడడం తప్పు రప్ప మీరు అక్కడ ఎందుకు సపోర్ట్ చేసి రప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారా అన్నా నేను భయమే వరకండి భయం భయం లేదు కాబట్టి ధైర్యం కూర్చున్నాను రోజు వచ్చి కూర్చున్నాడు రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళావు రోజు వస్తున్నాడు తెలిసి మాట్లాడండి సార్ వాళ్ళిద్దరు భయపడితే అలా మారేసి ఆడించుకోండి ఎందుకు సపోర్ట్ చేశారని అదే కాదు నీకు ఏది అర్థం కాదు డిబేట్ నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు మీరు ఏం చెప్పారో వెళ్ళలేదు ఏం చేయాలా ఎవరు భయపడ్డారు మీరిద్దరే ఎందుకు భయపడ్డారు నేను మాట్లాడుతున్న మధ్య దూరం మాట్లాడు విజయ్ మీరు ఒకటి మాట చెప్తాను విజయ్ ఒకటే మాట ఏమంటారు ఖచ్చితంగా మీ అధికారంలోకి వస్తే రప్పా చేస్తామన్నారు మీరేమన్నారు అది తప్పు కాదనేటువంటి దానిలో నేనేమంటున్నాను అలా అన్నప్పుడు కుర్రవాడిగా బస్సులు అలా అనకూడదు తప్పది అని చెప్పాలి ఒకటి మా భయం అంటున్నారు 2019 నుంచి 24 వరకు మీ ఎన్ని రప్పాలు వేసినా ఎవడు కూడా ఇంచు కూడా భయపడకుండా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి వినండి బ్యూటీ ఆఫ్ వ్యవస్థ మమ్మల్ని రక్షిస్తారని మేము ఎవరికి భయపడము కానీ భయపడుతున్నారు మేము ఎక్కడ అర్థమే కాదు ఆయన జర్నలిస్ట్ గా మీరు ఎందుకు ప్లగ్గార్డు పట్టుకున్న దానికి అది ఒక ప్లగ్గార్డు ఎవరు పట్టుకున్నారు ఎవరో తాకమాస ఎవరు పట్టుకున్నారు దాన్ని మీరు భయపడిపోతే నేనే చేయాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని తనిఖీ మార్చిన వాళ్ళు అందరూ వస్తారు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు